Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. రీసెంట్గా జరిగినటువంటి విజయ్ దేవరకొండ రష్మికల వివాహం మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు రెండు రకాల పద్ధతుల్లో పెళ్లిళ్ళు చేసుకున్నారు. సో పెళ్లి అనేది ఒకటేసారి కదా చేసుకుంటారు, అలా ఎందుకు చేసుకున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి పద్ధతిని కూడా ఇదేం పద్ధతి, ఇలా కూడా చేసుకుంటారా అని అంటున్నారు. అసలు దానికి సంబంధించి అన్ని వివరాలు మనకి అందించేందుకు ప్రముఖ పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఏంటి వాళ్ళిద్దరూ చేసుకున్నటువంటి వివాహ పద్ధతుల్లో వాళ్ళకేవో దోషాలు ఉన్నాయి, అందుకని అలా చేసుకున్నారు ఆ రెండు పద్ధతుల్లో అని చెప్తున్నారు. అలా అసలు ఎందుకు రెండుసార్లు అట్లా చేసుకోవచ్చా? రెండు పద్ధతుల్లో ఒక జంటనే రెండు సార్లు అట్లా చేసుకోవచ్చా పెళ్ళి? తప్పకుండానమ్మా. అంటే విజయ్ దేవరకొండ రష్మిక మోస్ట్ బజ్ ఉన్నటువంటి కపుల్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఎక్కువగా మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. అంటే వాళ్ళు చేసుకున్నటువంటిది వివాహ పద్ధతులు రెండు వివాహాలు చేసుకోలేదమ్మా, రెండు పద్ధతులలో చేసుకున్నారు. రెండు సార్లు చేసుకున్నారు. అంటే చాలా మంది అనేక మంది అనుకోవడం ఏంటంటే ఇదేదో వాళ్ళ జాతకంలో దోషం ఉంది, అందుకే రెండు పెళ్లి చేసుకున్నారు. అంటే దీనికి గల కారణం ఏంటంటేనమ్మా, ఇందులో రెండోసారి సాయంత్రం పూట జరిగేటువంటి దాంట్లో వరుడు అరటి చెట్టుని ఒక్క వేటితో నరుకుతాడు. ఈ నరకడం అనేటువంటి దాన్ని చూసుకొని దోషం ఉంది కాబట్టి అరటి చెట్టు, అందుకే మన దగ్గర ఈ సంబంధించినటువంటి కదలి వివాహం జరుగుతుంది. ఆడపిల్లలు కానీ దోషం ఉంది అని అంటే, మగ పిల్లలకు దోషం ఉంది అని అంటే కదలి వివాహం చేస్తారు, అర్క వివాహం చేస్తారు, కుంభ వివాహం చేస్తారు. అట్లాగే ఇదేమో అనుకునే ఉద్దేశంతో చాలా మంది అనుకున్నారు, కానీ వాస్తవానికి అది కాదమ్మా. అంటే రష్మిక యొక్క గతం నుంచి మనం వచ్చినట్లయితే ఆమె చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలో ప్రవేశం చేసినప్పుడు తనతో పాటు చేసినటువంటి ఒక కోస్టార్ని యాక్సిడెంటల్గా ఇష్టపడము, అలాగే ప్రపోజ్ చేయడము, ఎంగేజ్మెంట్ జరగడం అన్నీ కూడా జరిగిపోయాయి. అంటే ఆమె లైఫ్ అనేటువంటిది ఆమె ఊహించినట్టుగా ఉండదని భావించిందేమో, భవిష్యత్తులో నేను ఒక మంచి నటి కావాలనుకునే ఆశయానికి అడ్డు ఈ యొక్క చిన్న వయసులో చేసుకున్న నిర్ణయం అని చెప్పి తప్పుగా భావించిందేమో. దాని నుంచి రిగ్రెట్ అయిపోవడం, ఆ బంధం నుంచి పక్కకు దొరకడం, తదనంతర పరిణామాల క్రమంలో చూసినట్టయితే ఆమె సినీ వినీల ఆకాశంలో అద్భుతమైన ప్రగతి సాధించి అతి చిన్న వయస్సులో బాలీవుడ్లో కూడాను ఎంట్రీ ఇచ్చి పెద్ద పెద్ద స్టార్ల సరచన చక్కగా చేసి గొప్ప గుర్తింపుని మోస్ట్ క్రష్, లవబుల్ క్రష్గా తను ఏర్పడింది. అయితే ఈ సమయంలోనే గీతా గోవిందం సినిమాలు చేయడం, విజయ్ దేవరకొండతో చేయడం, అలాంటి ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య స్నేహము ఎక్కువగా పెరిగి వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడడం జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా తాను మొదట చేసినటువంటి తప్పుని మళ్ళీ చేయదలుచుకోలేదు. అందుకనే ఎంగేజ్మెంట్కి మ్యారేజ్ కూడా చాలా గ్యాప్ తీసుకొని తన నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా అతనితో కొంత కాలం ఒక స్నేహితురాలుగా డ్రైవ్ చేసి నా యొక్క అభీష్టానికి ఇతని అభీష్టము నా అభీష్టాన్ని నెరవేరుస్తాడా, నన్నుగా అంగీకరిస్తాడా అనే ఆలోచన అన్నీ తీసుకొని సెక్యూరిటీగానే ఆలోచన చేసుకొని ఒక స్థితికి వచ్చిన తర్వాత వివాహాన్ని చేసుకోవడానికి ఇష్టపడడం, వివాహం జరగడం జరిగింది. ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహ పద్ధతుల్లో మొదటి నుంచి కూడా మనకు కన్యాదానమే ఉంది, కానీ వరదానం లేదు. అవును. కన్యాదానం అంటే ఏంటి? అమ్మాయి తండ్రి అయినా కానీ లేదా ఆ అమ్మాయి అయినా కానీ నేను పెళ్లి చేసుకునే వ్యక్తి దగ్గర నేను సంతోషంగా సుఖంగా ఉంటానా, లేదా నా అమ్మాయిని ఇచ్చేటప్పుడు చక్కగా ఆనందంగా మెట్టినింట సుఖ సంతోషాలతో ఇక్కడ ఎలా పెరిగిందో అక్కడ కూడా అంతే వాతావరణం ఉంటుందా లేదా చూసుకునే కదా చేసేది. కరెక్ట్. మరి ఆ అమ్మాయి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది, తల్లిదండ్రుల ఇష్టాల మీద ఆధారపడి ఉంది పెళ్లి చేసేది. కాబట్టి ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం అతన్ని నిర్ణయించుకుంది, తగ్గట్టుగానే వాళ్ళిద్దరు కూడాను ఎప్పుడు కూడాను ఆనందంగా ఉన్నారు. వివాహం జరిగింది. రేపు 4వ తారీఖు రోజున గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వివాహ పద్ధతుల్లో మీరు గమనించుకున్నట్లయితే ఆ విజయ్ దేవరకొండ తన పట్టపురాణి కేవలం ధనికుడనే కాదమ్మా, మామూలు బీద స్థాయిలో ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకున్న, తాను రాజు, పెళ్లి చేసుకున్న అమ్మాయి తన పట్టపురాణిగానే భావిస్తాడు. తనకు కలిగినంతలో వివాహం అనేటువంటిది చేస్తాడు, తండ్రి కూడా చేస్తాడు, ఎవరైనా అంతేనమ్మా. కాబట్టి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఒక అద్భుతమైన మహల్లో తన స్థాయికి తగ్గట్టుగా వాళ్ళిద్దరు కూడా చర్చించుకొని వివాహం అత్యంత అంగరంగ వైభవంగా చేసుకున్నారు. వీళ్ళందరిలో కూడా
మనమందరము తరచి మనకందరి జీవితాల్లో లేనటువంటిది వివాహ పద్ధతి ఒకటి ఉంది వీళ్ళ దాంట్లో. వచ్చినటువంటి అతిథులు ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకురాకూడదు అని, ఎవ్వరు కూడా సెల్ ఫోన్లు మెయింటైన్ చేయకూడదు. అక్కడ వచ్చిన ఆ 100 మంది అతిథులైనా వాళ్ళు అక్కడ పార్టిసిపేషన్ చేయాలి. ఇది ఒక రకంగా చూసే వాళ్ళకి యాటిట్యూడ్ లాగా అనిపిస్తుండొచ్చు, లేకపోతే డామినేషన్గా లేదా ఆర్డర్ చేసినట్టుగా అనిపిస్తుండొచ్చు. కానీ వాస్తవానికి ఇది ఒక రకంగా సబబైనటువంటి పద్ధతి. ఎందుకు చెప్పమంటారమ్మా, ఈ సెల్ ఫోన్లు అనేటువంటివి అన్నీ వచ్చిన తర్వాత మనం ఏం పని చేస్తున్నామో మొత్తం మనం ఆ పెళ్లి చూడ్డానికే మనకు కళ్ళు ఉండవు. వచ్చిందే ఆ పార్వతీ అక్కడ విజయ్ దేవరకొండనో రష్మికగానో చూడకూడదమ్మా. పెళ్లి మంటపంలో ఆ వధూవరులు ఉన్నారంటే పార్వతీ పరమేశ్వరులు వచ్చేస్తారమ్మా. వాళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరులతో సమానం అంతే. అక్కడ అంత అందమైన దృశ్యాన్ని చక్కగా కంటి నిండా చూసే భాగ్యాన్ని లేకుండా ఈ సెల్ ఫోన్లు కర్ణయక్షిని నాశనం చేస్తాయి. అందుకనే ఇది ఎలవ్ లేదు, మీ అందరి ఫోన్లు మేము భద్రంగా పెడతామని పెట్టారు. దీనివల్ల ఇప్పుడు మన తాత ముత్తాతల్లో పెళ్లిళ్ళు చేసుకుంటే ఇవి ఉన్నాయి, అప్పుడు సెల్ ఫోన్ లేవు. ఒక 30 సంవత్సరాల కిందట లేవు కదా, మన తల్లిదండ్రులు చేసుకునే సమయానికే లేవు. కానీ ఆ వివాహానికి వచ్చిన అతిథులందరూ కూడా ఎంతో ఆశీర్వదంతో ఆ సమయం అంతా కూడాను పెద్దలు ఆశీర్వదిస్తూ మనస్సంతా ఉప్పొంగిపోయి ఆశీర్వదిస్తూ చేశారు కదా. అందుకనే ఆ పెద్దల ఆశీర్వచనం కలిగింది కాబట్టి కలకాలం నిలిచి ఉన్నాయి జీవితాలు, కాపురాలు. ఇప్పుడు పెద్దల ఆశీర్వచనాలు రావడానికి ఏముంది, వస్తున్నారు, సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు, ఒకవైపు మెసేజ్ చూసుకుంటున్నారు, అక్షింతలు వేస్తున్నారు, పోతున్నారు. అసలు ఏ రకమైనటువంటి ఆర్టిఫిషియల్ అయినటువంటి పద్ధతిలోకి వెళ్ళిపోయింది. అటువంటి దాన్ని పక్కకు పెట్టి పూర్వకాలం పద్ధతిలాగా చేసుకున్నాడు. అది అందరికీ మంచిదని చెప్పాలి. ఒక రకంగా ఒక కొత్త లైఫ్ స్టైల్ ట్రెండ్ని క్రియేట్ చేసినట్టుగా. బహుశా ఈ రకమైన పద్ధతి భవిష్యత్తులో ఇలా చేస్తే అందరి కాపురాలు చాలా చక్కగా ఉంటాయి. సెల్ ఫోన్లు రావడం అనేటువంటిది మనిషిని చేస్తుంది. అంతేకాకుండానమ్మా, ఈ పద్ధతి వల్ల ఒక సినిమా చూసామనుకోండి, చాలా కాన్సన్ట్రేషన్తో ఒక సినిమా చూస్తే మన మైండ్లో ఒక 3-4 నెలల వరకు అట్లాగే ఉంటుంది. అసలు గుర్తుకొచ్చిన ప్రతి సన్నివేశం కూడా గుర్తుకొస్తుంది. అలా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిన అతిథులందరూ కూడా వేరే వ్యాపకం లేకుండా వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా పలకరించుకుంటూ పాజిటివ్ వేలో ఉండి ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అదంతా కూడా మెమరీ వచ్చిన వాళ్ళకందరికీ చేసుకున్న వాళ్ళతో పాటు అతిథులుగా వచ్చిన అందరికీ పెద్దలకి కూడా మధురానుభూతిని కలగజేస్తుంది. జీవితాంతం ఇది కదా పెళ్ళి అని చెప్పని చక్కగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం, తెలుగువాడు కాబట్టి తెలుగు సాంప్రదాయం ప్రకారం చేసుకున్నారు. అమ్మాయి కూర్గు ప్రాంతానికి సంబంధించినటువంటి కొడవ జాతికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి వాళ్ళ జాతే చాలా తక్కువగా అమ్మ వాళ్ళు. ఇప్పుడు మనకు శ్రీశైలంలో వాల్మీకి, బోయ, చెంచులు ఎలాగో అక్కడ కూర్గు ప్రాంతంలో అక్కడ గిరిజన తెగకు సంబంధించినటువంటి అమ్మాయి వాళ్ళు కూడా చాలా కొద్ది మంది, 1000 మంది మాత్రమే ఉన్నారేమో. కానీ 1000 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆచారాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళ వివాహ పద్ధతి, వాళ్ళ వివాహ పద్ధతిలో పురోహితుడు ఉండడు, అలాగే వేద మంత్రాలు ఉండవు, అలాగే ఏ రకమైనటువంటి సప్తపదులు ఇట్లాంటివి ఏమీ ఉండవు. పెద్దలు ఆశీర్వచనమే అక్కడ వివాహం. పెద్దలు వచ్చి, కుటుంబ పెద్దలు వచ్చి అక్కడ ఏంటంటే ఒక తలపాగా, ఒక కత్తి, ఎందుకంటే వాళ్ళు యుద్ధ వీరులమ్మ. కొడవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు యుద్ధ వీరులు. మన తొలి ఫీల్డ్ మార్షల్ సీఎం కురియప్ప ఆ కూర్గు ప్రాంతానికి సంబంధించినటువంటి వాడే. యుద్ధ వీరులు టిప్పు సుల్తాన్ని గడగడలాడించారమ్మా. ఆ యుద్ధ వీరులు వాళ్ళ గెరిలా యుద్ధంలో టిప్పు సుల్తాన్ గెలవలేకపోగా నమ్మబలికి అందరినీ సంధి చేసుకుందాం అని చెప్పి అందరినీ పిలిపించి నిరాయుధుని చేసి చంపేయడంతో మళ్ళీ వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళ సైనికుల యొక్క మాంసం ముక్కల్ని పందులకు ఆహారంగా వేసేసాడమ్మా. అట్లాగే వాళ్ళ వివాహ పద్ధతిలో కూడా ఒక తలపాగా, ఒక కత్తి, అలాగే ఒక గజ్జలు కూడుకున్నటువంటి గంట శబ్దము చేస్తున్నటువంటి ఒక సంబంధించినటువంటి ఒక కట్టె, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ సందర్భంలో ఒక్క వేటుతో అరటి చెట్టుని నరకాలి. ఆ తదనంతరం వివాహ సందర్భంగా పెద్దలందరూ కూడా ఆశ్రయించి మీరందరూ కూడా, ఇప్పుడు మన చెంచుల్లో పుస్తెలతాడు కట్టుకునేది ఎలా ఉంటుందమ్మా? ఉండదు కదా, మంగళసూత్రాలు ఉండవు కదా, ఉండవు. చెంచుల్లో కానీ బోయల్లో కానీ వాళ్ళ వాళ్ళ గిరిజన సాంప్రదాయం కాబట్టి వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకుంటారు. వీళ్ళ పద్ధతి ప్రకారం అలాగే ఉంటుంది. అలాగే ఆ తదనంతరం వాళ్ళకి సంబంధించినటువంటిది పార్వతీ అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. కాబట్టి ఆ పార్వతీ అమ్మవారు ఈ తెగని రక్షించడం కోసం పంది రూపంలో వచ్చింది, అడవి పంది రూపంలో వచ్చి రక్షించిందని చెప్పి దానికి సూచికగా ఆ అడవి పందిని చాలా ఇష్టంగా పెంచుకుంటారు. అక్కడ పంది మాంసాన్ని కూడా వాళ్ళు వండుతారని చెప్పి ఆ ప్రాంత ప్రజల యొక్క వినికిడి. మధ్య మాంసాదులు ఆ యొక్క సందర్భంగా చేసుకుంటారు. పైగా ఆ కూర్గు ప్రాంతంలో కావేరీ నది పుట్టుకకి కారణం అగస్త్య. ఈ పెళ్లిలో కూడా పంది మాంసాన్ని ఉంటుందమ్మా, ఉంటుందట. రష్మిక వాళ్ళ దాంట్లో చేస్తారు. అందుకనే దానికి ఒక పురాణ గాథ కూడా ఉంది. ఏంటంటే అగస్త్య మహాముని కావేరీ నదిని కమండలంలో పెట్టుకొని బంధించుకొని పోతుంటే నచ్చనటువంటి విఘ్నేశ్వరుడు అగస్త్య మహాముని విశ్రమించే సమయంలో ఆ యొక్క కమండలాన్ని కాకి రూపంలో వచ్చి తన్ని వేశాడట. ఆ సందర్భంగా
ఆ కమండలంలో నీరు జారిపోయి బ్రహ్మగిరి కొండల్లో వెలిసినటువంటిది. ఆ కావేరి నది ఈ యొక్క గిరిజన తెగకి ఆనవాలమైంది. అందుకని ఇప్పటికీ కూడా ఆ నదీమ తల్లిని ఎప్పుడు ప్రార్థిస్తారు, ఆ ఇంట్లో పుట్టే పిల్లలకి కావేరి అని పిలుచుకుంటారు. అలాగే మనం ఎట్లయితే మన కులదేవత ఆరాధన చేసుకుంటే వాళ్ళు కావేరిని ఎక్కువగా కులదేవతగా పూజిస్తారు. ఆచార సాంప్రదాయం ఉంది. మనం ఒక రకంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చాం. ఎందుకంటే ఇంత గొప్ప నటి అయినప్పటికీ కూడా ఆమె తన సాంప్రదాయాన్ని మరవకుండా భర్త చేత ఒప్పించుకొని ఆ భర్త కూడా విజయ్ కూడా అంగీకరించి 2 సాంప్రదాయాల్లో వివాహం తప్పేం కాదమ్మా. 2 సాంప్రదాయాల్లో ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు నార్త్ సైడ్ లో వివాహం చేసుకున్నారు అనుకోండి, నార్త్ సైడ్ లో మనలాగా మంగళసూత్రం కట్టడము ఇవేమీ ఉండవు, తిలక ధారణ ఉంటుంది. అట్లాగే దానికి ఒక సందర్భంగా మన తెలుగు వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళని చేసుకుంటే ఆ పద్ధతి ప్రకారం ఇక్కడ చేస్తారు. అలాగే మనకు సమంత నాగ చైతన్య చేసుకున్న వివాహంలో కూడా మొదట మన వివాహ పద్ధతి చేసుకోవడం, సమంత ఆంగ్లో ఇండియన్ కాబట్టి క్రిస్టియన్ పద్ధతిలో ఇంకొకసారి వివాహం చేసుకున్నారు. అంతే తప్ప ఇక్కడ ఏదో 2 దోషాలు ఉన్నాయి కాబట్టి సాయంత్రానికి ఒక అని చెప్పేసేసని ప్రాపగండ అనేది సరైనది కాదు. ఆనందంగా వాళ్ళిద్దరు కూడా మీరు గమనించుకున్నట్లు ఆ ఫోటోల్లో తెలియకుండా మనము అంటే సమాజంలో ఎంతటి విషమైన సంస్కృతి, విషమైన భావజాలంతో ఉన్నామనేది కామెంట్స్లో చూస్తుంటే నెక్స్ట్ 3వ పెళ్ళికి ఎప్పుడు రెడీ అవుతున్నారు మీరు అనే కామెంట్స్ పెట్టడము, ఇలా విలువలుగా లేకుండా మాటల తూటాలతో నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అనేటువంటిది. వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్నారమ్మా, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించారు. ఆ కళ్ళల్లో ఆమె ఆనందము, ఆ తాళి కట్టే సందర్భంలో అతని కళ్ళల్లో, అతని మొహంలో చూసేటప్పుడు ఆమె కంటి నుంచి జారుతున్నటువంటి కన్నీటి చుక్కలు చాలమ్మా, ఆనంద భాష్పాలు. ఎంత అదృష్టం చేసుకుంటే నేను ఈ సమయంలో పెళ్లి చేసుకుంటున్నాను. ఆడపిల్లకి ఆ ఒక్క క్షణం చాలమ్మా పూర్తిగా ఆనందంగా ఉంది అని చెప్పడానికి. మగవాడైనా కానీ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా అసలు చెప్పాలంటే పార్వతి నిజంగా వివాహం చేసుకునే మండపంలో పార్వతీ పరమేశ్వరులు దీన్ని కూడా ట్రోల్ చేసేసారమ్మా. నేను ఒకసారి దాంట్లో చూసేసాను. వీళ్ళని పార్వతీ పరమేశ్వరులు అనడం ఏంట్రా, వీళ్ళు ఏమన్నా దేవుళ్ళ అన్నట్టు కూడా కామెంట్ పెట్టారు. కానీ శాస్త్ర ప్రకారము పెళ్లి మంటపంలో ఉన్న వధూవరుల దేహంలో పార్వతీ పరమేశ్వరుల అంశం వచ్చి తీరుతుంది. ఆది దంపతులు వాళ్ళు ఏ వధూవరులైనా ఎక్కడ ఏ ఆచార ప్రకారం చేసుకున్నా ఈ యొక్క సంబంధించినటువంటిది. ఇంతకన్నా మించి ప్రధానమంత్రి మోదీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు పర్సనల్గా. అంటే విభిన్న జాతులు విభిన్న సంస్కృతుల కలయికగా మీ యొక్క వివాహం ఏర్పడుతుందని చెప్పి, మన భారతదేశం సనాతన ధర్మం అంటేనే అన్ని జాతులు, అన్ని సంస్కృతి, అన్ని ధర్మాల కలయిక సూచిక మీ పెళ్ళి అని చెప్పి సంకేతంగా మెచ్చుకోలుగా అతను శుభాకాంక్షలు తెలియజేశాడు. అతనికి ఉన్నటువంటి జ్ఞానం మనకు లేకపోయా, మనం సాధారణ మనుషులు అనే చెప్పుకోవాలి. అలాగే కామెంట్లు పెడుతూ వస్తున్నాం. ఇకనైనా కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం ఆనందంగా జీవిస్తున్నారు, సంతోషంగా కలకాలం ఇలాగే ఉండాలి, చల్లగా కాపురంతో పిల్లా పాపలతో ఆనందంగా వాళ్ళు జీవించాలని కోరుకోవాలి తప్ప 3వ పెళ్ళి ఎప్పుడు ఇంకా వేరే వాళ్ళని చేసుకుంటుంది, వీడిని వదిలేస్తుంది, వీడు కూడా మరో రక్షిత్ శెట్టి ఇలా అనుకుంటుంటుంటే అది ఒక శునకానందం అని అంటారు. అంతే. మనం చేయలేని పని వాళ్ళు చేసి చూపించారు. మన జీవితంలో అలాగే జరుగుతాయేమో కాబట్టి మనల్ని వాళ్ళలో చూసుకుంటే మనం కామెంట్లు పెడుతున్నామేమో ఒకసారి అర్థం చేసుకుంటే సరిపోతుంది. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.